ప్రపంచ దేశాల మధ్య యుద్ధం అంటే ఒకప్పుడు కేవలం బార్డర్ల దగ్గర తుపాకులతో జరిగేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. నేరుగా మీ చేతిలో ఉన్న ఫోన్లు, మీరు వాడే యాప్స్ మరియు ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటీ కంపెనీల టార్గెట్గా యుద్ధం మొదలైంది. తాజాగా ఇరాన్ ఆర్మీ అమెరికాకు చెందిన 18 దిగ్గజ ఐటీ కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి మీ అరాచకాలు సాగవు, మా నాయకుల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఇరాన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఇరాన్ ఎందుకు ఈ 18 కంపెనీలపైనే టార్గెట్ చేసింది? దీనివల్ల సామాన్యులకు వచ్చే ముప్పేంటి ఒకసారి చూద్దాం. ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న టార్గెటెడ్ అసాసినేషన్స్ వెనుక ఈ ఐటీ కంపెనీల హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా ఇరాన్ కీలక నేతల కదలికలను ఈ కంపెనీలు అమెరికా నిఘా సంస్థలకు చేరవేస్తున్నాయని ఇరాన్ వాదన. అందుకే ఈ కంపెనీలకు లెజిటిమేట్ టార్గెట్స్ గా ఇరాన్ ప్రకటించింది. అంటే ఇకపై ఈ కంపెనీల కార్యాలయాలపై లేదా వాటి డిజిటల్ నెట్వర్క్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, డెల్, ఏఐ మరియు చిప్ కంపెనీలు, ఎన్విడియా, ఒరాకిల్, సిస్కో, పాలంతీర్, ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, బోయింగ్, టెస్లా, జనరల్ ఎలక్ట్రిక్, జేపీ మోర్గాన్ రీజనల్ కంపెనీలు, యూఏఈకి చెందిన G24 స్పైర్ సొల్యూషన్స్ను టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, ప్రాణాలను కాపాడుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఏప్రిల్ 1 రాత్రి 8 గంటల నుంచి దాడులు ప్రారంభమవుతాయని డెడ్ లైన్ కూడా విధించింది. ఇది కేవలం ఇరాన్, అమెరికా మధ్య గొడవ మాత్రమే కాదు. ఒకవేళ ఇరాన్ హ్యాకర్లు ఈ కంపెనీల సర్వర్లపై సైబర్ అటాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగొచ్చు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవచ్చు, బ్యాంకింగ్ లావాదేవీలు ఆగిపోవచ్చు, లేదా డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్ హౌస్ దీనిపై స్పందించింది. అమెరికా మిలిటరీ ఇరాన్ దాడులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కేవలం 1% నుంచి 4%కి పడిపోయినా ఆ దేశపు సైబర్ విభాగం మాత్రం పశ్చిమ దేశాల ఐటీ వ్యవస్థలను అతలాకుతలం చేస్తామని సవాల్ చేస్తోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది కేవలం ఫిజికల్ అటాక్ మాత్రమే కాదు, ఇదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీ, హ్యాకింగ్ గ్రూపులతో మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కంపెనీల ఆఫీసులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్ హీడ్ మార్టిన్ వంటి డిఫెన్స్ కంపెనీల డేటా చోరీకి గురైందని వార్తలు వస్తున్నాయి. 2026 సంవత్సరం చరిత్రలో ఒక భయంకరమైన డిజిటల్ క్రాష్ కి దారితీస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. సాంకేతికత ఎంత పెరిగిందో అంతే వేగంగా దేశాల మధ్య యుద్ధ నీతి కూడా మారుతోంది. మరి ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా కంపెనీలు తమ సేవలను ఎలా కాపాడుకుంటాయి? దీనివల్ల మనలాంటి సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది చూడాలి.